నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు KTS9 ఛానల్. వీరసింహారెడ్డి జనవరి 12వ తారీఖు నాడు రిలీజ్ అయ్యి సంచలన విజయం సాధించింది. నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. కంటెంట్ ఎలా ఉన్నా కానీ మాస్ డైరెక్టర్, సబ్జెక్ట్తో సంబంధం లేదు, వంటి చేత్తో బ్లాక్ బస్టర్ చేయగల సత్తా ఉందని మరొకసారి నిరూపించిండు నందమూరి బాలకృష్ణ. కంటెంట్ మనకు ఎలాంటి కంటెంట్ అందరికీ తెలిసిందే, కానీ వన్ అండ్ ఓన్లీ బాలకృష్ణ స్టామినా మీదనే ఆ సినిమా 100 రోజులకు పరిగెత్తిందంటే దీంట్లో ఎలాంటి సందేహం లేదు. దాదాపు 3 సెంటర్లలో 100 రోజుల వేడుక డైరెక్ట్గా జరుపుకోబోతుంది. ఈ నెల 21వ తారీఖు నాడు 100 రోజులు కంప్లీట్ చేసుకుంటుంది వీరసింహారెడ్డి. 23వ తారీఖు నాడు హిందూపూర్లోని MGM గ్రౌండ్స్లో నందమూరి బాలకృష్ణ చీఫ్ గెస్ట్గా అటెండ్ అవుతుండు. భారీ స్థాయిలో 100 రోజుల సెలబ్రేషన్ జరపనికే ప్లానింగ్ మొత్తం రెడీ అయితేనే ఉంది. మన గతంలో కూడా అఖండ కూడా 100 రోజుల వేడుక మనకు జరిగింది. చాలా సందర్భాల్లో చాలా ఏరియాలో కానీ నందమూరి బాలకృష్ణ కూడా అటెండ్ అయ్యిండు. హిందూపూర్ అంటేనే నందమూరి అడ్డా, హిందూపూర్ అంటేనే నందమూరి అభిమానులు దాదాపు 90% ఉంటారు హిందూపూర్లో. ప్రతి సినిమా బాలకృష్ణ అక్కడ 100 రోజులు కానీ 50 డేస్ కానీ యావరేజ్ సినిమాలు కూడా 100 రోజులు 150 రోజులు ఆడిన సందర్భాలు ఎన్నోసార్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజులలో కూడా జస్ట్ 2 వారాలు 3 వారాలు ఆడుతున్న టైంలో కూడా హిందూపూర్లో దాదాపు 100 రోజులు కంప్లీట్ చేసుకొని 100 డేస్ సెలబ్రేషన్ అంటే మామూలు విషయం కాదు. ఫ్యాన్ బేస్ అంటే ఇది. ఈ రోజులల్లో సూపర్ హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతాయి. కానీ 100 రోజులు ఆడాలంటే పలాని ఏరియాలో పలాని హీరోకు నికోర్స్ అయిన ఫ్యాన్ బేస్ ఉండాలి. 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఏరియాలో అయితే నందమూరి బాలకృష్ణకు 1కి 10 సార్లు 20 సార్లు చూసే అభిమానులు, అలాంటి ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే అఖండ సినిమా కూడా 4 సెంటర్లలో డైరెక్ట్గా 100 రోజులు ఆడింది. వీరసింహారెడ్డి డైరెక్ట్గా 3 సెంటర్లు. ఇంకా దసరా మూవీ ఈ నెల 30వ తారీఖు నాడు, లాస్ట్ మంత్ 30వ తారీఖు నాడు రిలీజ్ అయింది. ఆ సినిమా కోసం దాదాపు 3 సెంటర్లు తీసేశారు. లేకపోతే డైరెక్ట్గా 6 సెంటర్లలో వీరసింహారెడ్డి ఆడేది. ఇప్పుడు షిఫ్ట్గా 6 సెంటర్లు, డైరెక్ట్గా 3 సెంటర్లు ఆడుతుంది. కాదు, లాంగ్ రన్ ఎక్కడైనా ఆడాలంటే దానికి వన్ అండ్ ఓన్లీ బాలకృష్ణ ఫ్యాన్ బేసే. బాలకృష్ణ ఫ్యాన్ బేస్ ఎలా ఉంటుందో మనకు చెప్పక్కర్లేదు. ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, సీఎంలు కానీ ఖద్దరు చొక్కా వేసే ప్రతి ఒక్కడు థియేటర్కి వచ్చి బాలకృష్ణ సినిమా వచ్చిందంటే డ్యాన్స్ చేసిన వాళ్ళే. ఒకప్పుడు సీఎంలు కూడా ఒకప్పుడు బాలకృష్ణ ఫోటో పెట్టి నేను బాలకృష్ణ అభిమానాన్ని చెప్పుకున్న వాళ్ళే. ఎంతోమంది అఖండ సినిమా రిలీజ్ అయినప్పుడు 50 డేస్ అయినప్పుడు కూడా ఎమ్మెల్యేలు కూడా వచ్చి డ్యాన్స్ చేశారు. దట్ ఈజ్ ఫ్యాన్ బేస్. స్ట్రాంగ్ యూత్ అనేది కాదు. ఒక్కసారి బాలకృష్ణ అభిమానులు డిసైడ్ అయితే వేలు కాదు, లక్షలు కాదు, ఎంతైనా కానీ పెట్టి సెలబ్రేషన్ చేసి 100 డేస్ 50 డేస్ సెలబ్రేషన్ చేసే 10 మందికి సహాయం చేసి అన్నదాన కార్యక్రమాలు చేసి పేదలకు హెల్ప్ చేసి ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. బాలకృష్ణ అభిమానులు ప్రతి ఒక్క హీరో అభిమానులు ఉంటారు, కానీ బాలకృష్ణ అభిమానులు పేదలకు హెల్ప్ చేయడంలో చాలా ముందు వరుసలో ఉంటారు. దట్ ఈజ్ NBK అభిమానులు. ఇవన్నీ దీవెనలే. బాలకృష్ణకు కంటెంట్తో సంబంధం లేదు, ఒక స్టామినా, మాస్ స్టామినా చాలు. అందుకే వీరసింహారెడ్డి విజయం చూసి రజనీకాంత్ కానీ బాలకృష్ణ పర్ఫార్మెన్స్ గురించి ట్వీట్ చేశాడు. నెక్స్ట్ వీరసింహారెడ్డి డైరెక్టర్ తమిళ విజయ్తో చేస్తున్నాడని తెలుస్తుంది. బాలకృష్ణతో ఏ డైరెక్టర్ చేసినా కానీ ఫ్యూచర్ మంచి భవిష్యత్తే ఉంటుందని అందరికీ తెలిసిందే. దట్ ఈజ్ NBK 100 డేస్ సెలబ్రేషన్ జరుపుకుంటున్న ఏకైక మూవీ వీరసింహారెడ్డి. గతంలో అఖండ, ఇప్పుడు వీరసింహారెడ్డి బ్యాక్ టు బ్యాక్ 100 డేస్ అంటే ఈ చరిత్ర రికార్డ్ ఇప్పుడు ఇంకా ఇట్లే నిలిచిపోతుంది. బ్యాక్ టు బ్యాక్ 100 డేస్ రికార్డ్ అంటే. థ్యాంక్ యూ సో మచ్.